హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమా మరో వారం రోజుల్లో మన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని రేపు అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి అంటే ప్రతి సినిమాకి ఏదో ఒక నెగిటివ్ చేయకపోతే కొంతమందికి తోచదు. అలాగా ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ఈ సినిమాకి కూడా ఇప్పుడు ప్రస్తుతం కొంత నెగిటివిటీని స్ప్రెడ్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అదేంటంటే ఈ మనశంకర వరప్రసాద్ గారు వస్తున్న సినిమా అవుట్పుట్ మీద చిరంజీవి గారికి అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదని చెప్పి ఆయన కొంత అసంతృప్తితోటి ఉన్నాడు. అందుకనే మెగాస్టార్ ప్రమోషన్ ఈవెంట్స్ కి అంటే ఇప్పటివరకు ప్రమోషన్స్ కోసం ఆయన రంగంలోకి దిగలేదు. మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఈవెంట్ కి కూడా వాళ్ళ అమ్మాయిని పంపించారే తప్ప ఆయన వెళ్ళలేదు. దానికి కారణం ఆయనకి అవుట్పుట్ అంతగా నచ్చకపోవడం అనే ఒక పెద్ద నెగిటివ్ ఇది జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చాలా సిన్సియర్ గా చేస్తున్నారు కొంతమంది. ముఖ్యంగా చిరంజీవి గారు అంటే డెఫినెట్ గా మనం కూడా చాలాసార్లు అనుకున్నాం, చిరంజీవి గారు మామూలుగానే తన సినిమాని ప్రమోట్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అంటే ఆ సినిమాని ప్రమోట్ చేయడం వల్ల ఏదో ఇంకో 4 టికెట్స్ ఎక్కువ తెగుతాయనో లేకపోతే రీచ్ ఎక్కువ వద్దనే కాదు, ఆయనకి ఇష్టం సినిమాకి సంబంధించిన ఆయన సినిమా గురించి ఆయన కెరీర్ గురించి మాట్లాడడం అన్నది, ముఖ్యంగా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఆయన బాగా ఇష్టపడతారు. అంటే 10 గంటల కంటే ముందే 10 నిమిషాల ముందే వచ్చి ఆయన మీడియా కోసం కూడా ఒక్కోసారి ఆయన వెయిట్ అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే మన మీడియాలో 10 గంటల కంటే 11, 11:30 కానీ ఈవెంట్స్ స్టార్ట్ అవ్వవు. అలాగా మీడియా వాళ్ళు కూడా 10:30 కదా 11కి స్టార్ట్ అవుతుంది అని చెప్పి తిరుబడిగా వస్తుంటారు జనరల్గా. అయితే చిరంజీవి గారి దీనికి నేను ప్రాక్టికల్ గా ఒక పార్క్ రైతులో ఒకసారి జరిగినటువంటి ఈవెంట్ కి కరెక్ట్ టైం ప్రకారం ఆయన వచ్చేసాడు. అప్పటికి చాలా మంది మీడియా వాళ్ళు రాలేదు. వెంటనే స్టార్ట్ చేస్తే ఆ విషయం తెలుసుకుని గబగబా అందరూ ఉరుకులు పరుగులతోటి రావడం జరిగింది. అంటే ఆయనకి అంత ఇష్టం మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం, సీనియర్స్ ని కలుసుకోవడం, యంగ్స్టర్స్ ని కూడా కలుసుకోవడం, వాళ్ళు అడిగే ప్రశ్నలకి తనదైన శైలిలో రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ ఆయన ఎంతో ఇష్టంగా చేస్తారు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి కూడా ఆయన ప్రమోషన్ తీస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఎందుకనో ఆయన అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆయన ప్రమోషన్స్ లో ఇంకా రంగంలోకి దిగలేదు. బహుశా ఆల్రెడీ షూట్ చేసి నెమ్మదిగా 1 by 1 ఇంకా వదులుతారేమో మనం చూడాలి. నిజంగా అంటే దీనికి ఊతం ఇచ్చేలాగా ఇప్పుడు చిరంజీవి గారు ఆయన పూర్తి స్థాయిలో ఈ ప్రమోషన్స్ కి రంగంలోకి దిగకపోవడానికి కూడా కారణం అదే. ముఖ్యంగా మొన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ నిజంగా చాలా బాగుంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ కొన్ని వర్గాల వాళ్ళు మాత్రం, కొంతమంది మాత్రం ట్రైలర్ కూడా సోసోగా ఉంది, పెద్దగా ఏం లేదు, జబర్దస్త్ స్కిట్స్ దీనికంటే అవే కొంచెం బెటర్ లాగా ఉన్నాయి తప్ప ఇందులో ఏమీ లేదు, అందువల్లే చిరంజీవి ప్రమోషన్స్ రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఇలాగంటే చిలవలో పొలవలో. ఇంకొక వెర్షన్ ఏంటంటే చిరంజీవి గారికి కొంచెం తేలికపాటి ఆరోగ్యపరమైనటువంటి అంటే ఈ జలుబు, దగ్గు అటువంటివి వచ్చినా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ మధ్య మధ్యలో దగ్గడం అది ఇబ్బందిగా ఉంటుందని రాకపోవచ్చు కదా. కానీ ఇలాగా ట్రైలర్ కూడా బాగాలేదు, అందుకే ఆయన ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉండడం లేదు, చురుకైన పాత్ర పోషించట్లేదు, ఇలాగ రకరకాల ఊహాగానాలు ఇవన్నీ వస్తున్నాయి. అయితే నాకు తెలిసి డెఫినెట్ గా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు అనే సినిమా ఒక రేంజ్ లో వచ్చే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే అనిల్ రావుపూడి ట్రాక్ రికార్డ్ చూస్తే మనకి అది అర్థం అవుతుంది. అతను పటాస్ అనే సినిమా ఫస్ట్ కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా చేశాడు. ఆ సినిమా నుంచి మొన్న వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా వరకు వరుస విజయాలు సాధించుకుంటూ వచ్చాడు. మధ్యలో F3 ఒకటి కొంచెం అంటే F2 తో పోల్చితే ఆ మాత్రం దానికి సరితూగలేని విధంగా వచ్చింది అనే చిన్న విమర్శ వచ్చింది. కానీ ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించింది. సో ఇప్పటివరకు పరాజయమైనటువంటి అనిల్ రావిపూడి ముఖ్యంగా అతని యాటిట్యూడ్ కానీ, అతని
ఇది కానీ ఒకసారి డైరెక్టర్స్ అసోసియేషన్ సంబంధించిన ఒక ఇంటరాక్షన్ జరిగింది మీడియాతో. అసోసియేషన్ పెట్టి దాదాపు చాలా సంవత్సరాలు అయిందనో లేకపోతే వేరే రీజన్ వల్ల పెట్టారు. దానికి మెగాస్టార్ చిరంజీవి, కె రాఘవేంద్రరావు, రాజమౌళి వీళ్ళందరూ వచ్చారు. అక్కడ అతను చేసినటువంటి స్కిట్స్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వీరశంకర్, ఆయన అంతకుముందు పవన్ కళ్యాణ్తో గుడుంబా శంకర్ తీసాడు, తర్వాత వచ్చి కొన్ని హిట్ సినిమాలు తీసాడు. ఆయన ఆర్టిస్ట్ గా టర్న్ అవ్వడానికి అక్కడ చేసినటువంటి స్కిట్ పెద్ద హెల్ప్ అయింది. ఇప్పటికి మనం చూస్తే వీరశంకర్ స్కిట్ అని డైరెక్టర్స్ అసోసియేషన్ లో వచ్చేస్తుంది. అంటే ఒక దర్శకుడు అతను ఒక హీరోగా చేస్తాడు. హీరోకి డైరెక్టర్ కి మధ్య సమన్వయం లేకపోతే, ఈగోలకు పోతే, ఇటు హీరో కానీ ఇటు ముఖ్యంగా హీరో ఈగోకి పోతే ఆ హీరో ఈగోని డైరెక్టర్ ఎలాగా ఇది ట్యాకిల్ చేస్తాడు అనే దాన్ని చాలా హిలేరియస్ గా హ్యాండిల్ చేశాడు. ఎదురుగుండా ఉన్నటువంటి చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా విపరీతంగా ఎంజాయ్ చేశారు. నేను అప్పుడే అనుకున్నా అసలు ఇది జరిగి ఒక 3 years ఎంత అవుతుంది, 4 years ఇమీడియట్ గా చిరంజీవి గారు పిలిచి మరి అనిల్ రావిపూడికి అవకాశం ఇస్తారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో తప్పకుండా ఒక సినిమా వస్తుందని చెప్పి నేను అప్పుడే అనుకున్నా. అంటే చిరంజీవి గారు అంతగా ఎంజాయ్ చేశారు ఆ స్కిట్ ని. నాట్ ఓన్లీ ఆ స్కిట్స్ అన్నిటికి కూడా డిజైన్ చేసింది అనిల్ రావిపూడి. అంటే స్పాంటేనియస్ గా దానికి ఎక్కువ టైం తీసుకోవడం కానీ మరొకటి కూడా ఉండకపోవచ్చు. అలాగా ఎంతో స్పాంటేనిటీ, విపరీతమైనటువంటి క్రియేటివిటీ ఉన్నటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమా సంబంధించి మొత్తం ఎఫర్ట్ పెట్టి ఉంటాడు. ఇంకా తన దగ్గర పనిచేసే రచయితలు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి అయితే అతను డెఫినెట్ గా ఎఫర్ట్ పెడతాడు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ సంబంధించి ఎటువంటి అనుమానాలకి తావు లేదని నేను అనుకుంటున్నాను. పైగా ఇప్పుడు విడుదలయ్యి సంక్రాంతికి వస్తున్న విడుదలై 1 year అవుతుంది. దానికి ముందే ఆ సినిమా కనీసం 2 నెలల ముందే ఫస్ట్ కాపీ సిద్ధం అయిపోయింది. తర్వాత అంతా ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే అంత పెద్ద సక్సెస్ వచ్చింది, వెంటనే చిరంజీవి సినిమా వచ్చేసింది, అందువల్ల దాన్ని సరిగా స్క్రిప్ట్ అది చేసుకున్నాడో లేదో, దీన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో గబగబా సెట్స్కి వెళ్ళిపోయాడేమో, ఇటువంటి అనుమానాలకు అసలు తావే లేదు. దాదాపుగా సినిమా వచ్చి 1 year అవుతుంది. 1 year కి ముందే సినిమా ఫస్ట్ కాపీ వచ్చేసింది. దానికంటే ఒక 6-7 నెలల ముందే స్క్రిప్ట్ సిద్ధమైపోయి ఉంటుంది. కాబట్టి చిరంజీవి గారు కూడా సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాతే ఓకే చేస్తారు తప్ప, ఆయన స్థాయికి అనిల్ రావిపూడి ఒక పెద్ద హిట్ కొట్టాడు కదా అని ఇమీడియట్ గా కథ ఏమి వినకుండా సంతకం పెట్టేయడం, కాల్ షీట్ ఇచ్చేయడం అవి కూడా చేస్తారని అనుకోవడానికి లేదు అసలు. అంటే చిరంజీవి గారితో సినిమాలు చేయడానికి ఇప్పటికీ చాలా మంది దర్శకులు, చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. విశ్వంబర అంటే సాంకేతికమైన కారణాల వల్ల విజువల్ ఎఫెక్ట్స్ కోసం అని చెప్పి ఆ సినిమా కొంత డిలే జరిగింది. బట్ ఇమీడియట్ గా మళ్ళీ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే ఇంకో 2-3 సినిమాలు కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. కాబట్టి అనిల్ రావిపూడి ఆ సినిమాతో 300 కోట్లు కలెక్ట్ చేసిన ఇది ఉంది కాబట్టి, ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి అని ఏదో క్యాజువల్ గా స్క్రిప్ట్ ని ఓకే చేయడం కానీ అది జరగదు. పైగా ఈ సినిమాలో ఆయన ప్రొడ్యూసర్ గా కూడా, అంటే పరోక్షంగా వాళ్ళ అమ్మాయి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అంటే ఆయన కూడా ప్రొడ్యూసర్ అన్నట్టే కదా. ఒకవేళ సినిమా ఆయనకి పూర్తిగా నచ్చితేనే కదా ఇది చాలా బాగుందమ్మా నువ్వు కూడా ప్రొడ్యూసర్ గా ఉండని చెప్పి వాళ్ళ అమ్మాయికి ఆయన సజెస్ట్ చేస్తాడు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సర్క్యులేట్ అవుతున్నటువంటి ఇవన్నీ కూడా కేవలం ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకొని చేస్తున్నటువంటి నెగిటివ్ ఇదే తప్ప, డెఫినెట్ గా ఈ సినిమా మొత్తం రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసి మెగాస్టార్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా, అలాగే అనిల్ రావిపూడి ఇప్పటి వరకు తను దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అనేలాగా ఉంటదని మనం చెప్పొచ్చు. ఆల్రెడీ పాటలు హిట్ అయినాయి, టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కూడా నాకు కూడా నచ్చింది. నేను కూడా దీని గురించి ప్రత్యేకించి ఇప్పుడు దాన్ని సమర్థించడం కాదు, నేను ప్రత్యేకించి ఒక వీడియో కూడా చేశాను. ట్రైలర్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది అని చెప్పి. ఇక చిరంజీవి, వెంకటేష్ ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడడం, వాళ్ళిద్దరు డాన్సులు ఇవన్నీ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారన్నది మనం అసలు ఊహించడానికి కూడా ఇది లేదు. నయనతార చాలా, అంటే అంతకుముందు కొన్ని సీరియస్ రోల్స్ అవి ఇవి చేసిన నయనతార ఇందులో ఒక రొమాంటిక్ యాంగిల్, తర్వాత ఒక సెంటిమెంట్, ఎమోషన్ అయి ఉన్నటువంటి క్యారెక్టర్ చేసింది కాబట్టి
ఈ 'నయనతార' కూడా ఈ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అవుతదని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో బాలరాజుకి సంబంధించినటువంటి ఏవి ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఈ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో బాలరాజు క్యారెక్టర్ ఎంత పెద్ద ఆహ్, పాత్ర పోషించిందో మనం చూసాము. అటువంటి బాలరాజు ఇందులో ఇప్పటివరకు ఆ సినిమాకి సంబంధించి బాలరాజు బిట్ గాని, ఇంకో ఫస్ట్ లుక్ కానీ ఏది రిలీజ్ చేయలేదు. అంటే ఒక సస్పెన్స్ లాగా, ఒక దీనిలాగా ఉన్నాడని తెలుసు. ఉన్నాడన్న విషయాన్ని రివీల్ చేశారు. పైగా ఆ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయిపోయిన తర్వాత అతను కనీసం ఒక 20, 30 సినిమాలు ఆఫర్‌లు వచ్చుంటాయి. పెద్ద హీరోలు గాని, చిన్న హీరోలు గాని, లేదంటే డైరెక్ట్‌గా అతనే మెయిన్ లీడ్ కింద చేస్తామని కానీ చాలా ఆఫర్‌లు వచ్చుంటాయి. కానీ అవేవీ చేయలేదు ఆ అబ్బాయి. ఈ సినిమా కోసం అంటే మళ్ళీ అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే సినిమా చేయాలనే ఒక దీంతోటి ఆ అబ్బాయి సినిమా చేయకుండా ఈ సినిమా చేస్తున్నాడు. అదొక పెద్ద ప్లస్ పాయింట్ అవ్వబోతుంది. 'అనగనగా ఒక రాజులో' కూడా ఆ అబ్బాయి ఉన్నాడని తెలుస్తుంది. ఏదేమైనా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న నెగెటివ్ ఇదంతా కూడా కావాలని అంటే ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చినటువంటి క్రేజ్‌కి కొంత దిష్టి తీసేలాగా ఉంటదే తప్ప ఈ సినిమా రాలేదు. చిరంజీవి గారికి పెద్దగా నచ్చలేదు. అందుకే ఆయన ప్రమోషన్స్ చేయటం లేదు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఇంక బాగుండదు కాబట్టి వస్తే వస్తారు. వస్తే వస్తారండి ఖచ్చితంగా అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా అది పెద్ద డిస్కషన్ అయిపోద్ది. అసలు ఏ హీరో అయినా సరే ఒకవేళ సినిమా ఎంత బాగా రాలేదన్నా కూడా ప్రమోషన్స్‌కి రాకుండా ఉండడం అనేది చెయ్యరు ఎవరు కూడా. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా ఉత్తుత్తి సరదా కోసం ఏదో వాళ్ళ దీనికోసం చేసుకునే ప్రచారంగానే మనం చూడాలి తప్ప సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా మనశంకర వరప్రసాద్ గారు 'సంక్రాంతికి వస్తున్నారు' సినిమాతోటి రెబెల్ స్టార్ ప్రభాస్ ఆశించినట్టుగా, తను చెప్పినట్టుగా, ఫీల్ చేసినట్టుగా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించే అవకాశాలున్నాయని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.